నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి దిశగా గూడూరు డివిజన్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాల్సన్ సునీల్ కుమార్. గొప్ప విలువలతో కూడిన రాజ్యాంగానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి. రాపూర్లో జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా న్యాయమూర్తి యామిని తదితరులు. గూడూరులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలరించిన దేశభక్తి గీతాలు, పలువురికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి అనేక హక్కులు కల్పించారని, ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెల్లడించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే పాల్సన్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాల్సన్ సునీల్ కుమార్, డిఎస్పీ గీత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వారు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. డివిజన్ లో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను నివేదిక రూపంలో వివరించారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని, పిల్లలందరూ బాగా చదువుకోవాలన్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 10 లక్ష అన్నఖానా వ్యవస్థతో పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరియు బేసికలీ అది అన్నా క్యాంటీన్ ఇప్పుడు రివైవ్ చేయడం జరిగింది. సిమిలర్లీ అది కెనాల్స్కి డీసిల్టింగ్, సో మన కెనాల్కి టేల్ ఏరియాకి వాటర్ తీసుకురావడానికి అది డీసిల్టింగ్ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అవుట్ ఆఫ్ దిస్ మోస్ట్ ఆఫ్ డీసిల్టింగ్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్. సిమిలర్లీ అది మున్సిపల్ ఏరియాకి కూడా రోడ్కి అది పోర్ట్ హోల్ ఫ్రీ చేయడానికి కోసం ఇది ప్రభుత్వ ఆదేశం ప్రకారంగా అది పని ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ప్రతి మున్సిపల్ ఏరియా, ఈ మన మున్సిపల్ ఏరియాకి 2 గార్బేజ్ ట్రాన్స్పోర్టేషన్ స్టేషన్, ఒకటి ఇన్ గాంధీనగర్, రెండవది ఇన్ చిల్లకూర్. 150 crore అది శాంక్షన్ చేయడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ కోసం కూడా మనీ సెక్షన్ జరిగింది. తర్వాత ఈ గూడూరు మున్సిపాలిటీ డెవలప్ చేయడానికి కోసం కూడా ఆల్రెడీ నేను ఈ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ కాబట్టి ఈ మున్సిపాలిటీ డెవలప్ చేయడానికి కోసం ఇంకా మనం ఎక్కడి నుంచి ఏమేమి ఫండ్ ఇక్కడ యూజ్ చేయగలమా అది కూడా ప్రయత్నం చేయడం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మన డివిజన్కి ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా వాళ్ళకి బేసికలీ దే ఆర్ నీడెడ్, వాళ్ళకి ఆల్రెడీ సమయంలో ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి కూడా కెపాసిటీ బిల్డింగ్కి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. సో వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కోసం కూడా మనం ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాము. సిమిలర్లీ ఎనిమల్ హస్బెండరీ శాఖలో బేసికలీ పశు ఆరోగ్య శిబిరాలు జరుగుతూ ఉన్నది. అది 52 విలేజెస్కి ఇది క్యాంప్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. పశు బీమా స్కీమ్, ఫోడర్ షాప్ క్లటర్స్, ఫోడర్ సీడ్స్, ఈ ఫోడర్ సీడ్కి డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరుగుతూ ఉన్నది. బేసికలీ 75% సబ్సిడీ దీంట్లో ఉంది, అది కూడా జరుగుతూ ఉన్నది. సిమిలర్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గ్రీన్ మెన్యూర్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అండర్ విచ్ జిలుగా, పిల్లి పేసర, జనుమా వర్ డిస్ట్రిబ్యూటెడ్ సుమారుగా 3,000 క్వింటల్స్. దీంట్లో 50% సబ్సిడీ ఉన్నాయి. సుమారుగా 12,000 ఫార్మర్స్కి ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 169 రైతు సేవా కేంద్రాలకి ఈ సుమారుగా 20,000 ఫార్మర్స్కి ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. జీరో ఇంట్రెస్ట్ క్రాప్ లోన్ కోసం కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్
అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణ త్యాగ ఫలితంగా స్వతంత్రం వచ్చిందని ఆ మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని వివరించారు. ఎంతో మంది మహనీయుల త్యాగఫలం ఈరోజు ఈ యొక్క గణతంత్రం అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. దీనికోసం ఎంతోమంది పోరాడే విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ యొక్క నాయకుల యొక్క ఆశయాల కోసం మనందరం కూడా పాటించి అవి జరిగే విధంగా, అమలు జరిగే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు మా సబ్ కలెక్టర్ గారు గూడూరులో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వారీగా ఈ యొక్క బుక్లో పొందపరిచారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాలుగా ఏ రంగంలో కూడా అభివృద్ధి లేకుండా గత 5 సంవత్సరాల్లో ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రాగానే ఎన్నో సంవత్సరాలుగా రోడ్లన్నీ కూడా గుంతలమయంగా ఉంటే ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా ఈరోజు రిపేర్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నా. అలాగే గ్రామాల్లో ఎన్ఆర్ఐజీఎస్ కింద ప్రతి మండలంలో 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా గూడూరులో ఎన్నో మంచినీటి పథకాలు కూడా ప్రారంభించారని చెప్పి తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా శాశ్వతమైనటువంటి మంచినీటి పథకాన్ని జలజీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. Where we adopted the constitution and one of the principle is republic along with democratic and sovereign. ఈ రోజు మనం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మన యొక్క 4 fathers ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది సాక్రిఫైస్ చేసి ఉన్నారు. సో వాళ్ళంతా హార్డ్ వర్క్ మనం రిమైండ్ చేసుకుంటూ ఈ డే సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ we also remind and also affirm with commitment to the principles of justice, liberty, equality and fraternity, which are the core principles of Constitution. And ఇవాళ చాలా కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అండ్ పరేడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి which marks and witness the Republic Day. కొన్ని చిన్న సవరణలు చేసినప్పటికీ కూడా మన భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాల్లో కల్లా అత్యుత్తమ రాజ్యాంగంగా పరిగణించబడింది. దీనికి ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని రచించినటువంటి మన భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే మన రాజ్యాంగ పరిషత్లో సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జేబీ కృపలాని గారు, ఇంకా ఎంతో మంది ప్రముఖులు మన భారత రాజ్యాంగాన్ని రచించడంలో మరి ఈరోజు కృషి చేశారు. కాబట్టి మన భారత రాజ్యాంగం అత్యున్నతంగా ఈరోజు మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ 1950 జనవరి 26న మన భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంఈఓ కాంచన, అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం గొప్ప విలువలతో క్రోడీకరించబడిందని, రాజ్యాంగ విలువలకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం పేర్కొన్నారు. గూడూరులోని కోర్టు భవనంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆమె పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్న 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ భారత రాజ్యాంగం గొప్ప విలువలతో క్రోడీకరించబడిందని తెలిపారు.
రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు గౌరవించి కట్టుబడి జీవించాలన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు ఎవరు భంగం కలిగించరాదని, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలని ఆమె వివరించారు. ఎందుకంటే 75 years బ్యాక్ మనం భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చిన ఇండిపెండెంట్ స్టేట్గా అవ్వలేదు. ఒక 3 years ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ బై ఆల్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు 1950లో మనకి ఇండిపెండెన్స్ అనేటువంటిది వచ్చినప్పటికీ 47లో 1950లో మాత్రమే మనకు దేశానికి సోవరెన్ సోషలిస్ట్ రిపబ్లిక్ డే అని సెక్యులర్ స్టేట్గా వచ్చింది. ఆ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం. అంటే చాలామంది చెప్పేవారు ఇంతకుముందు ఏంటంటే భారతీయులు వేరే కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారని. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్కి ఒక టీంను పెట్టి అది రాయడానికి చాలా 2 years 11 months 80 days అలా పట్టిందని చెప్తారు. అయితే దీనికి ఒక టీము, ఆ టీమ్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చాలా స్ట్రగుల్ చేసి ఇంచ్ స్టడీ చేసి, అంటే మనం ఎవరి యొక్క రాజ్యాంగాన్ని కాపీ చేయలేదు, స్టడీ చేసాం. అన్ని స్టేట్స్ యొక్క రాజ్యాంగాన్ని స్టడీ చేసి మనకి ఏది బెస్ట్, ఏది బాగా వర్కౌట్ అవుతుంది, హ్యుమానిటీతో యూనిటీతో హానెస్టీగా ప్రజలందరూ ఉండాలంటే ఏ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ అయితే బెస్ట్గా పనిచేస్తున్నాయి, ఏమింటే బాగుంటుంది అని చూస్ చేసుకున్నాం. మనం ఎవరిది కాపీ చేయలేదు, ఏది బాగుంటుందని ప్రాక్టికల్. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఎందుకు పండగ అని చెప్తున్నానంటే మీకు తెలిసిన విషయం, ఫెస్టివల్స్ అనేటివి రిలీజియన్ బేస్డ్ ఉన్నాయి. But irrespective of religion, it is the Indian festival. So we are happy to celebrate this Indian festival. ఈ రోజు మనకు ఈ భూమి మనకు ఇచ్చిన వాళ్ళు ఎందరో మేధావులు, ఎందరో కష్టపడి దాన్ని సాధించి పెట్టి మనకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ గిఫ్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా మనం ప్రకటించుకున్నాం. గణతంత్ర దినోత్సవం అంటే మన దేశానికి సార్వభౌమాధికారం తీసుకుని ఈ దేశం పైన సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం మనం ప్రకటించుకున్నాం. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను మనం దేశమంతటా మనం జరుపుకుంటున్నాం. ప్రియాంబుల్లో మేడం గారు మేము చాలా గ్రామాల్లో, చాలా ఇన్స్టిట్యూట్స్లో ఈ దినాన్ని మేము జరుపుకున్న రోజుల్లో స్టూడెంట్స్ చెప్పేవాళ్ళం. భారత రాజ్యాంగ పీఠికలో ఎనీథింగ్ హ్యాపెన్, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్ అట్లా స్ట్రగుల్ చేసిన మహనీయుడు. అతని గురించి చెప్పాలంటే అసలు పదాలే రావు. ఆ రోజుల్లో అతను వేరే వారి సహాయంతో వారిని పోయి లండన్ పోయి బారిస్టర్ చేశాడు. అలాంటి వ్యక్తి మనకిచ్చాడు అన్ని సమయంగా. కానీ మనలో ఉన్నది కులము, మతము, వీటి వల్లే వచ్చింది. అనంతరం పట్టణంలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వారికి బహుమతులతో పాటు నగదు ప్రోత్సాహాలను ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రావు, కార్యదర్శి వసంత కుమార్, సీనియర్ న్యాయవాదులు వెంగళరెడ్డి, వెంకటకృష్ణయ్య, సాయి కుమార్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, విజయ భాస్కర్, అరవపారతయ్య, మహబూబ్ బాషా, ఉమాశంకర్, ఈదూరు మధు, వనం ప్రసాద్, కోటి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్లో విధాన్ సే సమాధాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయమూర్తి యామిన్ మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని, ధైర్యంగా ముందుకు రావాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్సిఏ కార్యదర్శి వాణి, వెంకటగిరి సివిల్ కోర్టు న్యాయమూర్తి అనూష, ఆర్ఐ రవితేజ, లోక్ అదాలత్ సభ్యుడు శంకర రాజేష్, న్యాయవాదులు సునీత, అనుపమ, ఎంపీడీఓ మారిన భవాని, ఏపీఎం రాధా, ఎస్ఐ వెంకట రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఉంటారో వాళ్ళను ఎవరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బాధ్యత తెలుసుకోవాలి.
మా కోర్టు తరఫున, మా స్టాఫ్ తరఫున, మా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, మా స్పీకర్స్ మీకు పిల్లలకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి, ఈ గృహహింస ఎదురైతే ఏం చేయాలనే దాని గురించి, డౌరీ డెత్ గురించి, అంటే ఇప్పుడు పెళ్ళైన 7 సంవత్సరాల్లో అన్యాచురల్ సర్కమ్స్టాన్సెస్ లో కనుక డౌరీకి హింసించబడి హస్బెండ్ గాని వాళ్ళ రిలేటివ్స్ గాని డౌరీ గురించి హింస పెడితే ఆ హత్య జరిగితే డౌరీ డెత్ అంటారు. వాటి గురించి, అదేవిధంగా 498A గురించి, ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ గురించే కాకుండా ఫ్యాక్టరీస్ యాక్ట్స్ లో వాటిల్లో కూడా మీరు ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలకి వాళ్ళకి ఎట్లాగా మీకు ఎన్ని రోజులు పరిదినాలు ఉండాలి అంటే వారంలో 48 రోజుల కంటే ఉండకూడదని, అదేవిధంగా కంటిన్యూస్ గా 5 గంటల కంటే పరిదినాలు ఉండకూడదని, ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పే అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానమైన వేతనాలు ఇవ్వాలని, వారంలో 48 గంటల కంటే మీకు పరిదినాలు ఉండకూడదని, మీకు ఆడవాళ్ళకి సెపరేట్ వాష్రూమ్స్ అవి పెట్టాలని, అదేవిధంగా ఏంటంటేనమ్మా అండి ఉదయం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మించి ఆడవాళ్ళకి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో పర్మిషన్ ఇస్తే తప్ప పనిదినం ఉండకూడదని. వచ్చే నెల 5వ తేదీన విజయవాడలో తలపెట్టిన ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకురాలు మమత కోరారు. సైదాపురంలోని ప్రగతిశీల మహిళా సంఘం కార్యాలయంలో నాయకులు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా తమ సంఘం పోరాడుతోందన్నారు. మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో చేపట్టే రాష్ట్ర సదస్సులో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య, నాయకులు పందిటి ఇంద్రమ్మ, పెంచులమ్మ, శ్రావణి, సునీత, సులోచనమ్మ, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న రాష్ట్ర సదస్సులో జయప్రగతిశీల మహిళా సంఘం, రాష్ట్ర సంఘం, ప్రగతిశీల మహిళలపై జరుగుతున్న దాడులు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న విజయవాడలో మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు మరియు చట్టాలపై అమలుపై రాష్ట్ర సదస్సు జరుగుతున్నది. జిల్లాలో రాపూర్లోని గ్రంథాలయ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాపూర్ మండలాధ్యక్షుడు దోడల పింఛలై ఆవిష్కరించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పింఛలై తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోవింద రంగయ్య, నరసింహులు, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా సోదరులు గౌరవనీయులు మా అలయన్స్లో ఉన్నట్టు బీజేపీ పార్టీ వాళ్ళు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామం, అందరూ అభినందించాల్సిన విషయం. ఎందుకంటే భారత రాజ్యాంగం రాసి ఇప్పటికి అమలు లేకొచ్చి 76 సంవత్సరాల శుభ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మా దళిత పేద వర్గాలకే కాకుండా గట్టిగా ప్రయత్నించాం. అనుమతులు తీసుకొని పెట్టాలనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డా ఈరోజు మా సోదరులు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం శుభపరిణామం. మేము మా ఎంఆర్టీ తరఫున, మా మాదిగ జాతి అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా జాతీయ జెండాను ఎగురవేశారు. సిబ్బందికి స్వీట్లు అందజేశారు. అలాగే రైల్వే స్టేషన్ లో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేసి సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. మహనీయుల త్యాగాలను వారు గుర్తు చేశారు. जनगण मन अधिनायक जय, भारत माता की जय. 1950లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, మతాలు అందరూ ఒకటిగా ఈ దేశాన్ని
పరిపాలించుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఈ రాజ్యాంగాన్ని ఇచ్చి మనం ఈరోజు ఈ దేశంలో ఇంత స్వతంత్రంగా తిరుగుతున్నామన్నా స్వతంత్రంగా మాట్లాడుతున్నామన్నా ఆ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. మనం ఈ సౌత్ ఇండియాలోనే కాకుండా మనం ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవస్థ అయినటువంటి రైల్వేలో జాబ్ చేస్తూ మనం దేశానికి సేవ చేస్తున్నామంటే అది మన అదృష్టంగా భావిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ 2024-25 డిసెంబర్ వరకు దక్షిణ మధ్య రైల్వే పనితీరు వారి విజయాలు విశ్లేషించడానికి ఈరోజు మనందరం ఒక అవకాశం లభిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే పనితీరు విషయానికి వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు స్థూల ఆదాయం 14,991 కోట్లు సాధించాం. ఇందులో ప్రయాణికుల ద్వారా 4,268 కోట్లు, అదేవిధంగా సరుకు రవాణా ద్వారా 10,011 కోట్లు మనం ఈ యొక్క జోన్కి మనం సంపాదించి పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికుల్ని మనం దగ్గర 197 మిలియన్ మందిని ప్రయాణికుల్ని మనం గమ్యస్థానానికి చేరవేయడం. గూడూరు మండలంలోని చిన్నూరు గ్రామ ఉన్నత పాఠశాలలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆయన కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం పరీక్షించిన రోగులకు మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయ్యి అది షుగర్ ఉన్నాయి. సైదాపురం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవి జెండాను ఎగురవేశారు. అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీ శివకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. పిల్లలకి తెలియజేసేది ఏమన్నా పిల్లలు ఐకమత్యంతో ఉండి మనకి ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన త్యాగమూర్తులందరినీ గుర్తు చేసుకొని వాళ్ళ దారిలో వాళ్ళ మార్గంలో మనము నడవాలని తెలియజేసుకుంటున్నాను. ఎవరు కూడా ఈ ఈర్ష్య ద్వేషాలకు పోకుండా కలిసిమెలిసి ఉండాలని. ఇంకెంతో మంది మహనీయులు మన కోసం ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు రాజ్యాంగం స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి మన స్వతంత్రం తెచ్చిన రోజు మనం ఇవాళ ఆ రోజు ఎంతోమంది మహనీయులు నా భార్య నా బిడ్డలు అనుకుంటే ఈరోజు మనం ఈ స్థాయికి ఎదిగేవాళ్ళం కాదు. దాన్ని అందరం అయితే ప్రతి ఒక్క దాంట్లో చదువులో కానీ విద్యాలయంలో కానీ అందరం ముందుకు వెళ్ళాలని పేదరికం పోవాలని ఎంతోమంది బిఆర్ అంబేద్కర్ గారు తాతగారు గారు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా పండగలాగా చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం ఎందరో మహానుభావులు మన ప్రాణాలను అర్పించి మనకు ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని తీసుకురావడం జరిగింది. మన పిల్లలకి మనకి స్వాతంత్రం వచ్చేదానికోసం మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేశారు, ఎన్ని లాఠీలు దెబ్బలు తిన్నారు, ఎన్ని అవమానాలు పొందారు, ఎంతమంది మానవ ప్రాణాలు కోల్పోయారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలియాలి. తెలిస్తేనే మనకు స్వాతంత్రం యొక్క విలువ తెలుస్తుంది. మనం ఏ విధంగా బతకాలి, మనం ఈ విధంగా ఈరోజు ఉంటున్నామంటే అంత ఆషామాషిగా లేవన్నమాట. ఎంతోమంది నగదు అంతా కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, కుటుంబ సభ్యులను కోల్పోయారు, ఎన్నో క్షోభలు అనుభవిస్తే కానీ మనకి ఈ స్వాతంత్రం సిద్ధించలేదు. ఈ విషయం తెలిస్తే కానీ
దీన్ని అప్పుడప్పుడు మనం మననం చేసుకుంటే కానీ మనం మంచి పౌరులుగా బతకలేమన్నమాట. కాబట్టి నేను వాస్తవానికి ఈ జలియన్ వాలాబాగ్ ఇటువంటి సంఘటనలు గుర్తు చేసిన చిన్నారికి, అదేవిధంగా వారికి అటువంటి విషయాలన్నీ నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి పోకడలు అన్ని స్కూళ్ళల్లో కూడా జరగాలి. మన పిల్లలు మంచిగా ఎదిగితేనే మన భవిష్యత్ అనేది. మరుబోల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలు ఏఎస్ఐ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, సిబ్బంది మాధవ్, శ్రీనివాసులు మరికొందరు పాల్గొన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి మా పోలీసులు గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖర్ జెండా ఎగురవేసి మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात भारत भाग्य विधाता जय रहे जय रहे। ముందు నువ్వు తినేనా? మన దేశం గణతంత్ర సార్వభౌమ సత్తాక దేశంగా ఏర్పడి ఇప్పటికి మనం 76 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈ సందర్భంగా మనం అందరం కూడా మన స్వతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది మహనీయుల్ని మనం గుర్తు చేసుకుంటాము. గుర్తు చేసుకుని వారి యొక్క ఆదర్శాలని, సిద్ధాంతాలని అవి మన నిత్య జీవితంలో కూడా, మన ఉద్యోగ నిర్వహణలో, మన నిత్య జీవితంలో కూడా పాటిస్తూ మనకి ప్రభుత్వం నుంచి ఏ విధమైన కర్తవ్యాలను ఆదేశించిందో ఆ కర్తవ్యాల ప్రకారం మనం అందరం కూడా తూచా తప్పకుండా పాటించి అవన్నీ కూడా మన నుంచి మన ప్రజలకి, మనతో పాటు ఉన్న సమాజానికి మనం కృషి చేయాలి. దానికోసం అందరం కూడా పాటుపడుతున్నాం. అదేవిధంగా మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలన్నిటిని కూడా మనం చేసే పనుల్లోనూ, మనం చేసే క్రియల్లోనూ ప్రతిబింబించినట్లయితే అవే స్వేచ్ఛ స్వతంత్రాలు అనేవి మన బిడ్డలకి, మన భవిష్యత్ తరాలకు కూడా అందుతాయి. కాబట్టి అందరూ కూడా నిస్వార్థంగా సేవానిరతితో మనం ఈ సేవ చేయాలని చెప్పేసి, ఆ సేవ ద్వారా ప్రజలందరికీ కూడా మేలు వనకూరాలని చెప్పేసి ఎందరో త్యాగదనుల పోరాటమే మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 1950 జనవరి 26వ తేదీ నుంచి మనం ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశం యావత్ ప్రపంచానికి ప్రజాస్వామ్య విలువలను అందించడంలో అగ్రరాజ్యంగా నిలిచింది.
అన్నదండలు ఎత్తికొట్టే అతిశయోక్తి లేదు. ఎలాంటి గణతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు మనం అందరం ఎంతో గర్వపడుతున్నాం. ఈ సంవత్సరం గణతంత్ర వేడుకల థీమ్గా స్వర్ణ భారతదేశం వారసత్వం పురోగతిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. మనుబోలులోని అంబేద్కర్ నగర్ ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహానికి నాయకులు రాయపాటి కిరణ్, చింతల వెంకటేశ్వర పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ భీమరావు రామజీ అంబేద్కర్కి మనం వేసినాం. ఇవన్నీ మనం చేసుకోవడానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన మంచి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే చాలా గొప్పతనం. ఆయన ఎన్నో కష్టాలు పడి మన రాజ్యాంగాన్ని నిర్మించాడు, రాజ్యాంగం తెచ్చాడు. అందువల్ల ఆయనకి ఎప్పుడు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. ఆయన అడుగుదారులో కొంచెమైనా నడుస్తామని తెలిపింది కూడా ఈరోజే. ఆయన కష్టార్జితం 2 సంవత్సరాల 11 నెలలు అహర్నిశలు కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగాలన్నీ క్రోడీకరించి అందులో నుంచి మంచి తీసుకొని రాసి మన భారత రాజ్యాంగం నవ నిర్మాణాన్ని నిర్మించిన మహా గొప్ప మేధావి అయిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి ఎంతో రుణపడి భారతదేశం ఉంది. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ మనుషులు. రాపూర్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవీ భవానీ, సిఐ కార్యాలయం సిఐ సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలు ఎస్ఐ వెంకట్, రాజేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత భాగ్య విధాత పంజాబ్ श्रीमान आपका पेड़ निरीक्षण है. అదేవిధంగా ఇప్పుడు మన పోలీస్ సిబ్బంది కానీ మీరు కానీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువే మంచి మార్గం. కాబట్టి మనం ఏ పని చేసినా స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు విద్యను సముపార్జించేదానికి, అదేవిధంగా ఉద్యోగ విధుల్లో ఉన్నవాళ్ళు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి ప్రజలకు సేవ చేయడానికి ఇతోధికంగా కృషి చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు అంతా గ్రోత్ స్టేజ్లో ఉన్నారు పిల్లలందరూ కూడా. కాబట్టి మీరు ఇప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ ఉంది. మనం ఏ స్థాయిలో ఉన్నా, మన ఆర్థిక స్తోమత ఏ స్థాయిలో ఉన్నా కూడా అందరికీ చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈ చదువే మన ఉన్నతికి మంచి అవకాశం. కాబట్టి విద్యార్థులందరూ కూడా వాళ్ళ చదువు, ఆటపాటలు అన్నిటిలో కూడా మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలో అడుగుపెట్టినందువల్ల ఈ పండుగను ముమ్మరంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకలో ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ నాయుడు, విద్యా కమిటీ చైర్మన్ జయకుమార్, శ్రీనివాసులు, కుమారి, సుమ తదితరులు పాల్గొన్నారు. నీతి ఏ కులమైన ఏ మతమందరం వందే మాత. రాజ్యాంగాన్ని తయారు చేశారమ్మా. ఎప్పుడు తయారైందంటే అది 1949 నవంబర్ 26. 1949 నవంబర్ 26 తయారైన తర్వాత దాన్ని దేశ నాయకులకు అప్పచెప్పారు, పరిశీలించమని చెప్పి. వాళ్ళందరూ చూసి ఇది చాలా బాగుంది, ఇది
ఇది మన దేశ పరిపాలనకి చక్కగా సరిపోతుందని చెప్పారు. అది ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చిందంటే మరి 26 1950 జనవరి 26 నుంచి అది మనకు అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి మన దేశాన్ని మన నిబంధనల ప్రకారమే మనము పరిపాలించుకుంటున్నాం. మనం సత్తాక ప్రజాస్వామ్య దేశమైంది. ఆ రోజు నుంచి మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మన దేశాన్ని మన నిబంధనల ప్రకారం పరిపాలించుకుంటున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరము ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవము, జనవరి 26వ తేదీ రిపబ్లిక్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అర్థమైందా? రెండింటికి తేడా ఉంది. ఈరోజు టీవీలో చూస్తారంటే మీరు ఢిల్లీలో మన సైనిక పాఠవాన్ని ప్రదర్శిస్తారు. మన దేశ శిక్షణ సామర్థ్యాలు మొత్తము, మన ఆర్మీ మన శిక్షణ సామర్థ్యాలు మొత్తం టీవీ కనిపించారంటే మీరు డ్రిల్ చేస్తుంటారు. ఆర్మీ మొత్తం మన యుద్ధ పరికరాలు మొత్తం కూడా డిస్ప్లే చేస్తారు. గూడూరు పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలు శాఖల్లో విశిష్ట సేవలు అందించిన వారికి సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే సునీల్ కుమార్, డిఎస్పీ గీత ప్రశంసా పత్రాలు అందజేశారు. విశిష్టతను ముఖ్యంగా వారికి CSM స్కూల్ సెలవుతో మరింత వారు ఎదగాలని మీరందరూ కూడా కోరుకోవాలి. ఈ సందర్భంగా జడ్పీ బాయ్స్ హై స్కూల్ గూడూరు జెండా గాథలు చెప్పుకొని క్లాస్ ప్లీజ్ టీచర్ని నెక్స్ట్ సార్ స్పెషలిస్ట్ గైనకాలజీ అండ్ మెడికల్ వారిని వేదిక వారిని సివిల్ అసిస్టెంట్ సర్జన్ అప్తోల్ బాబు గారు, సిఐ గూడూరు రూరల్ సర్కిల్. ఓకే అన్న అర్జుడు పోలీస్ స్టేషన్ అన్నా శ్రీ డి మధుసూదన్ భాస్కర్ గారు, ఓకే దయానంద్ గారు, రవి భవానీ గారు, నెక్స్ట్ జి రవి, వీళ్ళందరినీ కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రెడీగా ఉండాలి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సుమారు 7-8 ఆఫీసుల్లో మరిన్ని కిట్స్ యోగాలు చేసి మీరు అనుమానంతో మనకి ఆమె ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి దిశగా గూడూరు డివిజన్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గొప్ప విలువలతో కూడిన రాజ్యాంగానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. 2వ పట్టణ పరిధిలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం.
చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి. రాపూర్లో జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన జిల్లా న్యాయమూర్తి యామిని తదితరులు. గూడూరులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలరించిన దేశభక్తి గీతాలు. పలువురికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.